గౌరవ ఉప ముఖ్యమంత్రి బండ్లు భట్టి విక్రమార్క అధ్యక్ష, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారికి రిజర్వేషన్ కల్పించడానికి రాజకీయంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా కూడా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు పైన చాలామంది సభ్యులు సుదీర్ఘంగా మాట్లాడారు. అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లుని సాదరంగా స్వాగతిస్తూ, అభినందిస్తూ ఈ బిల్లుని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మద్దతు కూడా తెలిపారు. సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజెప్తూనే ఈరోజు ఈ బిల్లు పెట్టడానికి దీని వెనుక సుదీర్ఘ ప్రయాణం, కసరత్తు కూడా ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ముందే మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచార సభలో కానీ, లేకపోతే ఇతరత్ర సభల్లో కానీ ప్రత్యేకంగా చాలా సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రజలకి మాటిచ్చారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తూ ఉంది. రాగానే ఈ రాష్ట్రంలో కులగణన జరిపించి ఆ జనాభా దామాషా ప్రకారం సమాజంలో ఉన్నటువంటి అన్ని వనరుల్ని, లేకపోతే ఇతరత్ర అవకాశాలను కూడా ఆ దామాషా ప్రకారం వారికి అందిస్తాం, తప్పనిసరిగా మొదలు పెడతామని చెప్పినటువంటి వారి మాటని గౌరవిస్తూ వారు చెప్పినటువంటి ఆదేశాలు తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫిబ్రవరి 4, 2024 నాడు మంత్రిమండలి తీర్మానం చేసింది అధ్యక్ష. ఆ తీర్మానానికి అనుగుణంగా ఇదే శాసనసభ ఫిబ్రవరి 16, 2024 ఒక తీర్మానం చేసింది. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలు రూపొందించి అమలుపరిచేలాగా తెలంగాణ మంత్రివర్గం 4, 2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ఉపాధి, రాజకీయ, కుల సర్వే, కులగణనను ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది అని ఇదే సభ ఆ రోజు తీర్మానం కూడా చేసింది అధ్యక్ష. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా సైంటిఫిక్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాని, ఆ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి 150 కుటుంబాలని ఒక ఎన్యూమరేషన్ బ్లాక్గా తీసుకొని ప్రతి బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ని నియమించి 94,261 ఎన్యూమరేషన్ బ్లాకులతో ఎన్యూమరేటర్స్ నియమించి రాష్ట్రంలో సర్వే 6/11/2024 ప్రారంభించి 25/12/2024 అంటే 50 రోజుల్లో పూర్తి చేయటం జరిగింది అధ్యక్ష. ఈ పూర్తి చేసిన తర్వాత క్రమంలో సర్వే కానీ కొద్దిమంది మిగిలిపోయి ఉంటే ఆ మిగిలిపోయి ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరొక్కసారి అవకాశం ఇస్తే బాగుంటుందని ఇదే సభ, 2 సభ చెప్తే దానిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి తిరిగి వారందరికి కూడా మరొక అవకాశం ఫిబ్రవరి 16 నుండి 28 వరకు మరొక అవకాశం కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ సర్వేలో మొదటి దశలో కానీ పాల్గొన్నటువంటి 3,56,323 కుటుంబాలకి, ముఖ్యంగా కొద్దిమంది తాళాలు వేస్తున్నటువంటి వాళ్ళు, కొద్దిమంది చేరటానికి ఇష్టపడినటువంటి వాళ్ళు, కొద్దిమంది లేనటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ తిరిగి మరొకసారి అవకాశం కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇలా మొదటి దశ, 2 దశల్లో కూడా పూర్తిగా సంపూర్ణంగా సర్వే చేసి ఇచ్చినటువంటి జనాభా అత్యంత సైంటిఫిక్గా ఈ రాష్ట్రంలో జరిగిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ప్లానింగ్ శాఖ ద్వారా నేను ప్రత్యేకంగా దాన్ని పర్యవేక్షిస్తూ మంత్రి బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యమంత్రి గారు దీన్ని
మా ప్లానింగ్ శాఖ అధికారులతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులనే దీనికి నియమించి ఈ టీచర్ల సంఘాలతో కూడా మాట్లాడి వారిని కూడా ఒప్పించి దీనికోసం ప్రత్యేకంగా నియమించి చాలా సైంటిఫిక్గా చేసాం అధ్యక్ష. ఈ సర్వే అత్యంత సైంటిఫిక్ సర్వే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఓన్లీ ఇన్ తెలంగాణ స్టేట్. ఈరోజు దేశంలో ఎవరైనా కులగణన అత్యంత సైంటిఫిక్గా అన్ని కులాలకు సంబంధించిన సమగ్ర సర్వే ఎవరైనా చేశారని దేశంలో చెప్పుకోవాలంటే అది తెలంగాణలో జరిగినటువంటి సర్వేనే ఆధారంగా తీసుకొని రేపొద్దున ఎవరైనా చేస్తే కూడా ఈ సర్వే ఎట్లా జరిగిందనే దాని మీదనే బేస్ చేసుకొని మిగతా రాష్ట్రాల్లో కూడా చేసుకునేంత సైంటిఫిక్గా ఈ సర్వే చేసి లెక్కల్ని ఈ సభకు అందించాం అధ్యక్ష. ఆ లెక్కల్లో భాగంగా వచ్చినటువంటి అంశాలని సభ దృష్టికి తీసుకొస్తూ ఈరోజు కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారికి రిజర్వేషన్లు కల్పించడానికి గతంలో కూడా సరే ఈ గత ప్రభుత్వం ఇక్కడ నుంచి మేము తీర్మానం చేసి పంపించాము, అక్కడ కేంద్రంలో ఉందంటే కేంద్రంలో ఉన్నదానికి సంబంధించిన బిల్లులు కూడా దీంట్లో పొందుపరిచి దాన్ని విత్డ్రా చేసుకుంటాం అని చెప్పడమే కాకుండా పంపించిన ప్రతిసారి అటు న్యాయస్థానాలు కానీ ప్రభుత్వాలు కానీ అడిగేది ఒకటే, మీరు పంపించేటువంటి సంఖ్య సహేతుకంగా ఉందా, ఏ బేసిస్లో మీరు పంపిస్తున్నారు అని అడిగినప్పుడు ఆ సైంటిఫిక్గా ఉంది అని చెప్పడానికి ఏ సమాధానం లేదు ఇంతవరకు. సో ఆ సైంటిఫిక్గా మేము చేసి సర్వే చేసి పంపించామని చెప్పడానికి ఎటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతి సందర్భంలో ఎవరు ఏ ప్రయత్నం చేసినా అది వీగిపోతాం. అలా వీగిపోకుండా ఉండటం కోసం స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయటం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సైంటిఫిక్గా ఈరోజు సర్వే చేసి ఆ లెక్కల్ని కేవలం ఆ ప్రభుత్వం దగ్గర ఉంచుకోవటమే కాకుండా శాసనసభలో కూడా పెట్టి శాసనసభలో కూడా మీ అందరితో ఆదేశాలతో తీర్మానం చేసి తద్వారా ఆ సంఖ్య ఆధారంగా మనం గతంలో ఏ రకంగా అయితే బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థల్లో అని చెప్పిన దానికి ఒక బేస్ చూపించడమే కాకుండా ఈ బేసు ఏ స్థాయి వరకు ఉందనంటే అధ్యక్ష ఈ సైంటిఫిక్ సర్వేలో ఇది 42% దాని పైన కూడా ఉంది. అంటే మీరు మొదటి దశ రెండవ దశలు కలిపిన రాష్ట్ర స్థాయి జనాభా ఫలితాలకు సంబంధించి బీసీ జనాభాకు సంబంధించి 2,37,668,000 మంది అంటే 56.36%, 36% చక్కగా సైంటిఫిక్గా అత్యంత ప్రణాళికాబద్ధంగా లెక్కలేసి ఈ సభకి మొత్తాన్ని మేము ప్రవేశపెట్టి చూపిస్తూ ఉన్నాం. సో ఈ సంఖ్య ఇంత సైంటిఫిక్గా ఈ రాష్ట్ర జనాభాలో 56.36% ఉంది కాబట్టి 42% మేము గతంలో చెప్పిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అమలు చేస్తామని చెప్పడం కోసం ఈ సంఖ్యను కూడా సపోర్టింగ్గా తీసుకొని ఈరోజు సభలో ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి ఈ బిల్లుని రేపు కేంద్రానికి కూడా పంపించి 9th షెడ్యూల్లో పెట్టించడం కోసం మనందరం కలిసి ప్రయత్నం చేద్దామని ఇప్పుడే కాదు అధ్యక్ష, గతంలో ఈ సర్వేకి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని ఇక్కడ పెట్టి పాస్ చేసేటప్పుడు ఆ రోజు కూడా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ. అందులో ఏం చెప్పాం, కేవలం ఈ రాష్ట్రంలో చేసినటువంటి సర్వేనే కాదు ఇదే రీతిన కులగణన దేశవ్యాప్తంగా కూడా జరిగేటట్టుగా ఒక ఏకగ్రీవ తీర్మానం ఈ సభ నుంచి ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం తీర్మానం చేసి పంపించాం అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వానికి కేవలం ఇక్కడొక్కటే కాదు, అసలు చేసినటువంటి సర్వే ప్రకారం వచ్చినటువంటి కులగణనకు అనుగుణంగా అన్ని రకాలైనటువంటి వెసులుబాట్లు వచ్చేటట్టుగా చేయాలనే సంకల్పం ఉంది కాబట్టే ఈ సభలో ప్రవేశపెట్టే కాదు, ఈ సభ ప్రవేశపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా చేయాలి, ఇది ఈ రకంగా బీసీలకి న్యాయం జరగాలని చెప్పి ప్రభుత్వం ద్వారా ఆ రోజు తీర్మానం చేపించాం. మీరందరూ కూడా సహకరించి దేశవ్యాప్తంగా తీర్మానం చేయాలని చెప్పారు. అదే స్థాయిలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సభ్యులు కానీ మాట్లాడుతూ మీరు ఇది ఇక్కడేదో తీర్మానం చేసి పంపించేస్తే అది అవుతుందో కాదో మేము గతంలో పంపించామని అంటే నేను మీ అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, అవుతుందో కాదు అంటే గతంలో సైంటిఫిక్ ఉన్నటువంటి లెక్కలు లేవు కాబట్టి రకరకాల అపోహలను ఈరోజు మనం సంపూర్ణంగా సపోర్టింగ్ డాక్యుమెంట్తో సహా పంపిస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి అవకాశం ఉంది. ఆ చేయటం కోసం అవకాశం ఉంది కాబట్టి అవసరమైతే మనం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి
వారిని కూడా మనం మద్దతు కోరదాం. అందరం కలిసి దానికి అవసరమైతే నేనే నాయకత్వం వహిస్తా, మీరందరూ కూడా కలిసి రండి అని ముఖ్యమంత్రి గారు ఈ సభలో చెప్పారు అధ్యక్ష. అంతేకాదు నేనే నాయకత్వం వహిస్తా మీరందరూ రండి అని ఒట్టిగా మాట చెప్పడం కాకుండా బయటికి పోయి వెంటనే ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. సభలో ఈరోజు మనం ప్రవేశపెట్టినటువంటి దీనికి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన బిల్లుకి సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేస్తున్నాయి. దీన్ని దేశవ్యాప్తంగా మనం వెళ్ళి అక్కడికి 9th షెడ్యూల్లో పార్లమెంట్లో పెట్టి 9th షెడ్యూల్లో దీన్ని ఇంక్లూడ్ చేపించి ఈ 42% రిజర్వేషన్ తీసుకుని రావటం కోసం మనం అందరం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనతో పాటు అందరూ వస్తా అంటున్నారు. కాబట్టి అందరి తరఫున నేను ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నట్టుగా వెంటనే లేక ఈరోజే పంపించండి. వారు ఎప్పుడు సమయం ఇస్తే ఆ సమయానికి అనుగుణంగా నాతో పాటు ఈ సభలో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరినీ ఇంక్లూడింగ్ బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ ఇంకా కలిసి వచ్చే రాజకీయ పార్టీలు ఎవరుంటే వాళ్ళందరూ కూడా తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని కలుస్తానని చెప్పి వారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ప్రధానమంత్రి గారితో పాటు లోక్సభలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి సమయం కూడా తీసుకొని వారు ఎట్లా మొదటి నుంచి ఇది కావాలని కోరుకుంటున్నారు కాబట్టి వారి నాయకత్వంలో కూడా వివిధ రాజకీయ పార్టీలందరూ కూడా కలిసి వారి మద్దతుని అట్లాగే ప్రధానమంత్రి గారిని కలిసి వీరి మద్దతుని అందరినీ కలిపి ఏకగ్రీవంగా పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టించడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ మనం చేద్దామని చెప్పి వారు చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పడం జరిగిందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఇటువంటి చక్కటి బిల్లుని ఈ దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నటువంటి ప్రజల కోసం ఎదురుచూస్తున్నటువంటి ఈ బిల్లుని గౌరవ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుని నేను సంపూర్ణంగా మద్దతిస్తూ ఆహ్వానిస్తూ వారు చేసినటువంటి కృషికి కూడా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కావాలని తీసుకున్న నిర్ణయాన్ని వారిని కూడా అభినందిస్తూ యావత్ మంత్రిమండలి మొత్తాన్ని చాలా చిత్తశుద్ధితో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి సంకల్పంతో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తూ ఈ బిల్లుని సంపూర్ణంగా మద్దతు ఇవ్వటమే కాకుండా అందరం రేపొద్దున ఇక్కడ మాట్లాడటం ఒకటే కాకుండా రేపు పొద్దున భవిష్యత్తులో ప్రధానమంత్రి గారు సమయం ఇస్తే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కలిసి కేంద్రం దగ్గర కూడా వెళదాం. ఈ బిల్లు 9th షెడ్యూల్లో ఎట్లా రాదో మనం అందరం చూద్దాం, వారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేద్దాం, అయ్యేటువంటి మన ప్రయత్నం అంతా చేసి సాధించి తీసుకొని వద్దామని చెప్పి మీ అందరికి కూడా నేను గౌరవ పెద్దలు సభాపతి గారి ద్వారా సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను